ప్రైజ్ ది లార్డ్. యేసునామ స్మరణ అనే ఉదయకాల కార్యక్రమానికి మీ అందరికీ ఆహ్వానం. ఈ ఉదయకాలం ఎలాగున్నారు? ఈరోజు కీర్తనలు 61వ అధ్యాయము 3వ వచనం నుంచి ఒక చక్కటి వాగ్దానం విందాం. నీవు నాకు ఆశ్రయంగా ఉంటివి, శత్రువుల ఎదుట బలమైన కోటగా ఉంటివి. మన దేవుడు ఆశ్రయంగా ఉంటాడు, శత్రువుల ఎదుట బలమైన కోటగా ఉంటాడు. కాబట్టి ఈ సాతానికి, అపవాదికి, శత్రు సైన్యానికి మనం భయపడాల్సిన పని లేదు. భయపెట్టేవాడు సాతాను, కానీ ధైర్యాన్ని ఇచ్చేవాడు దేవుడు. ఈరోజు నీకున్న శ్రమలు బట్టి, శోధనలు బట్టి, సాతాను అపవాది తెచ్చిపెడుతున్న నిందలు బట్టి, అవమానాలు బట్టి నువ్వు ఏమాత్రం భయపడకు. ఒకరోజు వాడు తోక ముడుచుకొని వెళ్ళిపోతా. అది ఈరోజే కావచ్చు. ఒకసారి ఏరోప్లేన్ అంట ఒక త్రాచుపాము చేరింది. ప్యాసింజర్ సీట్లో మరి ఎలా వచ్చిందో ఆ త్రాచుపాము ప్యాసింజర్స్ మధ్యలో తిరుగులాడుతూ ఉంటుంది. ఫ్లైట్లో ఎగురుతున్న ఆ యొక్క ప్లేన్ మరి అక్కడ లోపల ఉన్న ప్యాసింజర్స్ అందరూ భయపడిపోయి పాముని కేకలేస్తూ తల్లడిల్లిపోయారు. అప్పుడు పైలట్ నుంచి ఒక శబ్దం వినపడింది, ఒక వాయిస్ మైక్ నుంచి వినపడింది. మీరేం మాత్రం భయపడకండి, కదలకండి, ప్యానిక్ కాకండి, అరవకండి, జస్ట్ కామ్గా ఉండండి. 2 నిమిషాల్లో మేము ఆ యొక్క పాముని పట్టుకుంటామని చెప్తూ పైలట్ పెట్టిన తర్వాత పైలట్ ఎంతో ఎత్తుగా ఆ ఫ్లైట్ని తీసుకెళ్ళాడంట. ఆ ఎత్తుగా తీసుకెళ్ళిన ఆ ఫ్లైట్, ఆ యొక్క ఆకాశంలో ఎగురుతున్న ఆ ఫ్లైట్, మరి అంత హై ఆల్టిట్యూడ్లో తీసుకెళ్తున్న ఆ ఫ్లైట్ బట్టి లోపల ఉన్న పాము భయపడిపోయి హెల్ప్లెస్ అయిపోయిందంట. నిజమే, పాములు హై ఆల్టిట్యూడ్స్లో ఎత్తుగా మనం తీసుకెళ్తూ ఉంటే హెల్ప్లెస్గా అయిపోతాయి, దేనికి పనికి రావు. వెంటనే వారు వచ్చి ఆ పాముని పట్టుకొని తీసేశారు. అలాగే మన జీవితంలో కూడా మనం శత్రువులకి భయపడకూడదు, కానీ మనం ఇంకా ఎక్కువ ప్రార్థన చేయాలి, ఇంకా ఎత్తుగా మనం వెళ్ళాలి. ఎత్తైన స్థలం ఏంటి తెలుసా ఈ లోకంలో? ప్రార్థన స్థలం. నువ్వు ఎక్కువ ప్రార్థన చేస్తూ ఉంటే నువ్వు తల్లడిల్లవు, కానీ శత్రువులకు బలమైన కోటగా ఉండే దేవుడు నీ వద్దకు వస్తూ ఉంటాడు. నువ్వే విషయంలో భయపడనక్కర్లేదు. ఏ సమస్య నేను బాధిస్తుంది, ఆ త్రాచుపాము అన్నా నేను ఎదుర్కొంటాను, కానీ ఈ యొక్క సమస్య నేను ఎదుర్కోలేకపోతున్నాను నువ్వు అనుకుంటున్నావా? అయితే దేవుడు అంటున్నాడు, నువ్వు ఇప్పటికైనా ఎక్కువగా ప్రార్థించే, ఇంకా ఎక్కువ ఉన్నతమైన స్థలంలో నువ్వు ఎక్కలేనంత కొండపైకి, శిఖరంపైకి నన్ను ఎక్కించు ప్రభు అని ఇదే 61వ అధ్యాయంలో 2వ వచనంలో ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు. కాబట్టి నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటుండగా నీ సమస్యలన్నీ కూడా నిన్నే మాత్రం ఏ హాని చేయవు. సాతాను, శోధకుడు ఏ హాని తలపెట్టలేడు. కాబట్టి ఈరోజు ఈ వాగ్దానం వింటున్న మీరు చిన్న ప్రార్థన చేస్తాను. మనము ఈ రోజంతా ప్రార్థనలో ఉండి ఆ సమస్యను ఎదుర్కొందాం. కళ్ళు మూసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడా, మహోన్నతుడగు తండ్రి, సర్వశక్తిమంతుడా, నీకు వందనాలు. సమస్యలు బట్టి, సాతాను బట్టి, అపవాది బట్టి, శత్రువులు బట్టి, అయ్యా శోధనలు బట్టి భయపడిపోయి తల్లడిల్లిపోతున్న వారికి నువ్వు చెప్పావు నాయన, ప్రార్థన ఎత్తైన స్థలంలోనికి చేరండి. అప్పుడు ఆ యొక్క పాము వంటి శ్రమలు, పాపము కానీ, సాతానుడు కానీ, సమస్యలు కానీ, శోధన కానీ ఏమీ చేయలేవని చెప్పిన దేవుడు నాయన, ప్రార్థనలు ఎంతో ఎత్తైన శిఖరం పైన మేము ఎక్కుతామని చెప్పావు. ఈ రోజు నుంచి మేము ప్రార్థన చేస్తున్నప్పుడు ఏ సమస్య అయితే బిడ్డల్ని భయపెడుతుందో ఆ సమస్య నాయన ప్రభా అయ్యా హెల్ప్లెస్ అవుతుందని, అది ఇంకా భయపెట్టలేదని నువ్వు చెప్పిన విధానం బట్టి నీకు వందనాలు. ఆ సమస్య యావత్తు నీ చేతిలో పెడుతున్నాను, నువ్వే చూసుకోమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. సో ప్రైజ్ లార్డ్ అండి. విన్నాం కదండి, ఏ సమస్య అయినా ప్రార్థనలో జయించవచ్చు కాదు. కాబట్టి కింద కమెంట్లో ఐ విల్ గో టు హై ఆల్టిట్యూడ్స్ ఇన్ ప్రేయర్ అని పెట్టండి. దేవాది దేవుడు ఏ సమస్యనైనా కూడా హెల్ప్లెస్గా చేయబోతున్నాడు, నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. ఈ వాగ్దానం నీతో మాట్లాడినట్లయితే వై డోంట్ యూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే మనం అందరం రేపు ఉదయం 7:30కు ఇంగ్లీష్ సర్వీస్లో కలుద్దాము. ఒకవేళ మీరు మెయిన్ సర్వీస్కి రావాలంటే 10:30 కలుద్దాము. లంచ్ ఫాలోస్ అండి. సీ యూ టుమారో. ప్రైజ్ లార్డ్.